తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. సూర్య 15వ తారీఖు మీతోటి మ్యాచ్ ఉన్నది కదా, ఆ మ్యాచ్ మేము ఆడతలేం. మీరేమన్నా చేసుకోర్రి, ఆడుకుంటే మీరు ఒక్కోళ్ళే ఆడుకోర్రి గాని ముందే చెప్తానం, మేమైతే ఆడం. ఎందుకు భయపడ్డరా? వాళ్ళెందుకు భయపడతారు సూర్య? భయమని కాదు, పాకిస్తాన్ కి మొగుడు ఈ కింగు లేడని ఆడమంటారు, అంతే కదా. అదేం లేదులే అన్న, పాకిస్తాన్ కి మొగుడు లేకుంటేంది, కొత్త మొగుణ్ణి నేనున్నా కదా, నాకు తెలిసి వాళ్ళు పక్కా భయపడే ఉంటారు. అవును భయపడ్డాం. న్యూజిలాండ్ నే మడత పెట్టి కొట్టిర్రంటే మమ్మల్ని ఉంచుతారా? ఇక పక్కా 300 చూపుతారు. ఓ కొడుకో, మేము ఆడం. మా ప్లేయర్లను చూస్తే అంత భయమైతుందా మీకు? ప్లేయర్లా మీదల్లా ప్లేయర్ లెవెల్ ఉన్నారువే. అభిషేకు, ఈశాను, తిలకు, సూర్య, హార్దికు, దూబే గిట్లా టెర్రరిస్ట్ నా కొడుకులను టీంలకు పట్టుకొచ్చి ప్లేయర్లు అంటారా? ఓ కొడుకో, వీళ్ళుంటే మేము ఆడనే ఆడం. మీరు ఆడకుంటే మాకు అయ్యేదేం లేదు గాని ఐసీసీకే 100 కోట్లు బొక్క పడుతుంది. ఆ బొక్క మీరే పూడ్చాల్సి వస్తుంది. అంటే ఈ లెక్కన ఐసీసీ మీకు ఇచ్చే పైసలు రూపాయి కూడా మీయది. పాపం ఏం తింటారో ఎట్లా బతుకుతారో తలుసుకుంటేనే మస్తు పాపం అనిపిస్తుంది. బాబరన్న మనకున్నదే బోర్డు, మనకెందుకు ఈ పంచాయతీలు? ఇండియా తోటి ఆ మ్యాచ్ ఏదో ఆడుకుందాం, ఆ పైసలతోనన్నా 4 రోజులు తృప్తిగా తినచ్చు. ఒక్కసారి మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోవుడే. ఏదేమన్నా గాని ఆఖరికి అడుక్క తిన్నా సరే 15వ తారీఖు ఇండియా తోటి మనం మ్యాచ్ ఆడేది లేదు. మింగ మెతుకులేదు గాని బలుపుకేం తక్కువ లేదు మీ పాకిస్తాన్ వాళ్ళకు. ఎక్స్క్యూజ్ మీ, ఓ గ్రీన్ షర్ట్ అయినే, ఇక్కడ బాబరాజం అంటే నువ్వే కదా? ఎస్ నేనే. నన్ను అంత కరెక్ట్ గా ఎట్లా గుర్తుపట్టినవు? ఇంతకు ముందు ఎప్పుడైనా నన్ను టీవీలో చూసినావా? నో. మరే నన్ను అంత కరెక్ట్ గా ఎట్లా గుర్తుపట్టినవు? మీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మోషిన్ నఖ్వీ బాబర్ ఆజం కు ఈ లెటర్ ఇవ్వమని చెప్పిండు. బాబర్ ఆజం ని నేనెట్లా గుర్తుపట్టాలని అడిగితే నఖ్వీ ఏమన్నాడో ఎరికేనా? అక్కడున్న అందరిట్లల్లా బొకడగాన్ లెక్కెవ్వడుంటే వాడే మా బాబర్ ఆజం అన్నాడు. దట్స్ వై ఐ ఆమ్ సెలెక్టెడ్ యూ. బాబరు ఏదన్నుంటే డైరెక్ట్ గా నీకే ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. 5G కాలంలో కూడా ఈ లెటర్లు రాసుకుండేంది. ఎట్లా చెప్తారన్నా, మా ఫోన్లల్లా ఇన్కమింగ్ సేవలు బంద్ అయి ఇయ్యాలటికి ఏడాది అవుతుంది. బాబరన్న, నఖ్వీ సారు ఇంతకీ ఆ లెటర్లో ఏం రాసి పంపిండు? మనమేదో ఇండియా తోటి మ్యాచ్ ని బైకాట్ చేసి వాళ్లకు ఆవగింజంత బొక్క పెడితే అది రివర్స్ అయి మన బోర్డు మీదనే గుమ్మడికాయ అంత బొక్క పెట్టింది. ఐసీసీ మన బోర్డుకిచ్చే పైసలు రూపాయి కూడా ఇయ్యదట. సో ఇప్పటి నుండి ఎవని బట్టలు వాడే కుట్టించుకోవన్నట. పూటకు 1/4 కిలో గోధుమల లెక్కన రోజుకు 3 1/4 కిలోల గోధుమలు పెడతారట. పాల ఖర్చు తగ్గియనికి మెనూలకెళ్ళి టీ, కాఫీ, బూస్ట్ అన్ని తీసేస్తారట. ఓన్లీ డికాషనే పోతారట. నేను ముందు నుండే చెప్తాన్నా మనకి గతి పడుతుందని. ఇప్పటికైనా అయింది ఏం లేదు. 15వ తారీఖు ఇండియా తోటి మ్యాచ్ ఉన్నది కదా, ఆ మ్యాచ్ ఆడదామన్నా ఒక్కసారి ఆలోచించండి. ఏం ఆలోచించాలే తమ్ముడు? ముందు నుయ్యి వెనక గొయ్యి అంటే ఇదేనేమో. ముందుకెళ్ళి మ్యాచ్ ఆడదామంటే ఇండియా వాళ్ళు తుక్కు తుక్కు కొడతారు. అలా కాదని వెనకకెళ్తే మొదటికే మోసం. ఓ కొడుకో, నేను బతకా. మీ కరివే పాకిస్తాన్ పరిస్థితి చూస్తా అంటే పాపం అనిపిస్తాంది. మూలిగే నక్క మీద గుమ్మడికాయ పడ్డట్టు అయింది. స్కై గుమ్మడికాయ కాదు తాటికాయ సామెత తప్పు చెప్పినవు. తప్పుడు నా కొడుకులకు తప్పుడు సామెత కాక కరెక్ట్ గా చెప్తారు మరి. ఏమున్నారయ్యా మీ పాకిస్తాన్ వాళ్ళు? అరే నాకిచ్చే పైసలు నాకు పడేయిర్రి. 1-2 రోజులంటే ఆగచ్చు, మరి ఇన్ని రోజులా? మీకేమన్నా ఉండాలే. సల్మాను అసలు ఈయన ఎవరు? మనల్ని పైసలు అడుగుతాడేంది? మొన్న ఆస్ట్రేలియా వాళ్ళు వస్తే వాళ్ళను ఆటోలల్లా తిప్పినాం కదా, ఆ ఆటోలు ఈ పెద్ద మనిషియే. ఓ మీరా? సరే కిరాయి పైసలు ఎన్ని అన్నో చెప్పు. ఆటోకు 2500 చొప్పున 4 ఆటోలు, మొత్తం 10,000 రూపాయలు. 10,000 అంటే చిన్న అమౌంట్ అనుకుంటున్నావా? అసలు 10,000కు ఎన్ని గోధుమలు వస్తాయో నీకు ఎరికేనా? నేను అందుకే ముందే చెప్పిన పైసలు ఇచ్చుడు మీతోటి కాదు, ఓ 2 రౌండ్లు వేసి దింపుతా అని. మీరు ఇన్నరా? పాకిస్తాన్ ఏదో ప్యారిస్ అయినట్టు ఓ మొత్తం
మొత్తం తిప్పి చూపిత్తిరి. 10,000 కాదు గాని మా వంతుకు నేను 5,000 ఇస్తా. మిగతా 5,000 ఆ మార్చిగాడు ఇస్తాడు. మేము ఒక్కోళ్ళమే తిరిగిన మా ఆటోలల్లా, వాళ్ళకు కూడా మడుగు. బాబర్ నా బట్ట హోస్ట్ చేసింది మీరైతే మేమెందుకు ఇస్తాం రా పైసలు? ఆ దిక్కుమాలిన రోడ్లల్లా దిప్పుట్లా మా ప్లేయర్లకు దావకాన్ల పడి 20,000 ఖర్చు వచ్చింది.